భూమిపల్లి శాస్త్రరావు గారికి, అదేవిధంగా దుర్గేష్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరమల వారిచే ఏర్పాటు చేయబడినటువంటి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ బిడ్డ ఎంత అదృష్టవంతుడో కదా. మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు వీరందరి చేతి అమృత హస్తాలతోటి గర్భిణీ స్త్రీలకు నిరంతరం కూడా ప్రభుత్వం రక్షణగా ఉంటూ ఐసిడిఎస్ ద్వారా మంచి పోషకాహారాన్ని అందిస్తూ వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తూ వారికి చక్కగా అన్ని వైద్య సేవలు మన ప్రభుత్వం కల్పిస్తుంది. కొంచెం పక్కన పెట్టి దయచేసి నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర 12 రోజులు 13 రోజులు ఆ కలెక్టర్ల నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వారందరికీ రిలీఫ్ నిమిత్తం సహాయార్థం చాలా మంది గ్రామ సంఘం ప్రెసిడెంట్ కూడా రండమ్మా, మీరు నోట్ల యాక్టివ్లో ఉండండి కొద్ది డబ్బులు. వంద రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడి అయ్యింది. ఈ 100 రోజుల్లో ఎంత మంచి జరిగిందో మీకే, మీ మనసులకే తెలుసు. గత ప్రభుత్వాన్ని పోలిస్తే 5 సంవత్సరాల ఉదాసీనతకి విషయం కాదు. ఒక మాట నాయకుడు అన్నవాడు ఒక మాట ప్రజలకు ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మన నాయకులు ఇద్దరు, ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రజాప్రతినిధులు మన మంత్రివర్యులు అందరూ కూడా ఈ 100 రోజులు రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడి ఓ ప్రక్కన ఖజానా ఖాళీ అయ్యి అక్కడ 1 రూపాయి కూడా నిలవలేకపోయినప్పటికీ కూడా చాలా మందికి బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుని అడ్డంగా వెళ్ళిపోతే మనం ప్రజలు వాళ్లకున్న కష్టాలు, సమస్యలు, అలాగే వాళ్లకున్న ఆవేదన తెలియజేసేటటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరి ఇది మంచి ప్రభుత్వం కాకపోతే ఏమవుతుంది? ఇది మీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వమే కాదు, మీ ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం. అంచేత ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉండేటటువంటి బాధ్యత ఏంటంటే మీకున్నటువంటి గతంలో మీరు అనుభవించినటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ, లేకపోతే మీ ఆందోళన కానీ, దేంట్లో అయినా మీకు ఎక్కడైనా అనారోగ్య సమస్య వచ్చినా, లేకపోతే మీకు ఏదైనా దేవి భార్గవ్ గారు సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రెసిడెంట్ గారిని, గ్రామ ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ఇవాళ ఉదయం బయలుదేరదాం తొందరగా ఉండేటప్పటికి మీరు చాలా రోజుల నుంచి వింటా ఉన్నారు. గత 19వ తారీఖు నుంచి మనకి అక్కడ దివాన్ చెరువు అని ఒక ప్రాంతం ఉంది రాజమండ్రి దగ్గర. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ చిరుతుపులి కనపడింది. అక్కడ తిరుగుతూ ఉంది 19వ తారీఖు నుంచి. సడన్ గా రాత్రి అది ఏమైంది, కడియం వచ్చేసింది. ఎలా వచ్చిందో, జనంలో ఎక్కడి నుంచి చూసుకుని వచ్చిందో, జనం ఎవరో ఎందుకు అబ్జర్వ్ చేయలేదో తెలియదు, కానీ రాత్రి నెమ్మదిగా కడియం చేరుకుంది. కడియంలో జిఎన్ఆర్ కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపం వెనకాలే తిరుగుతుంది. అది దాని పాదముద్రలు అవి చూశారు. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారందరూ అక్కడే ఉన్నారు. నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడి వారిని కూడా అక్కడికి రప్పించి, నేను కూడా జిఎన్ఆర్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది పొద్దున్న. అక్కడ వారిని డిఎఫ్ఓ గారిని పిలిపించి జాగ్రత్తగా ఏదో రకంగా ఆ చిరుతుపుల్ని పట్టుకునేటువంటి ఏర్పాట్లు చేయండి. జనావాసాల్లోకి వచ్చేసింది కాబట్టి ఎవరు పిల్లలు తెలియక కొంతమంది అమాయకులు అటు వెళితే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక
వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది. దానికోసం మొత్తం డిఎఫ్ఓ గారితోనూ వారి సిబ్బందితో ఒక సమీక్ష చేశాను. అందువల్ల అక్కడ ఒక గంటన్నర టైం పట్టేసింది కాబట్టి రావడం కొంత లేట్ అయింది కనుక ఇది ఇవాళ మనం చేసుకునేటువంటి కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం. మేము ఎందుకు చెప్పాలి అనేటువంటి మాట కొంతమందిలో రావచ్చు. మనం తెలుసుకోవాలి, మొత్తం అన్నంతా చూడక్కర్లేదు కదా. అలాగే 100 రోజుల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసింది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది వచ్చారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఇంకా మంచి చేయాలి, ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎప్పుడైతే మహిళల్లో ఈ చైతన్యం వచ్చిందో, మీరందరూ సమావేశాలకు వచ్చి కూర్చుని మాట్లాడేటువంటి విధానానికి వచ్చారో మీ ఇల్లు ఖచ్చితంగా బాగుపడుతుంది. మహిళల్లో వచ్చేటువంటి చైతన్యమే ఆ ఇంటిని బాగుపరుస్తుంది, ఆ సమాజాన్ని బాగుపరుస్తుంది, ఆ దేశాన్ని కూడా బాగుపరుస్తుంది. అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం కనుక ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరిద్దరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, వీరు ముగ్గురు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా బిల్లులు జరగాలి, మహిళలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఉద్దేశంలో పెట్టుకుని ఆ రోజున ఆ ప్రభుత్వం అయితే 5 సంవత్సరాలకు కానీ పెన్షన్లు పెంచలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడం మాత్రమే కాదు, ఎవరైతే మంచానికి అంటుపెట్టుకుపోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు చూపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజున వాళ్ళు ఆ రకమైనటువంటి ఇబ్బందితో ఉంటే ఇంట్లో ఎంత సొంత తల్లిదండ్రులైనా లేదా తోడ పుట్టిన వాళ్ళైనా ఇదేంటి వీళ్ళు మనకు భారంగా ఉన్నారనేటువంటి మాట వినబడింది మనకు కొన్ని చోట్ల. అయితే ఇవాళ 15,000 రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒక పక్కన ఆ బిడ్డ తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు, మరో పక్కన అంతో ఇంతో ఇంటి అవసరాలకి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని వచ్చిన 15 రోజుల్లోనే ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మనందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగిందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయాలనేటువంటి దీక్షతోటి ఈ ప్రభుత్వం ఉంది కనుక ఇవాళ మీ మంచికి మళ్ళీ మేము ఎందుకు వచ్చామంటే ఎన్నికలైన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మధ్య నిలబడి మాట్లాడదాం. ఎందుకంటే అసలు మీ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి మాట మీరు నమ్ముతున్నారా లేదా? మీ అందరి ఆమోదంతో మేము స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ ఊళ్ళో లేట్ అవడం వల్ల అంటించలేదు, కానీ వేరే ఊళ్ళలో ఆ స్టిక్కర్స్ పట్టుకెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని అక్కడ గృహిణులను మేము అడుగుతున్నాం. ఏమా ఇది బాగానే ఉందా, ఈ ప్రభుత్వం నచ్చిందా, మీకు మంచి చేస్తుందా అంటే వాళ్ళందరూ ఆనందంతో మంచి చేస్తుందనే నమ్మకం మాకు ఉందండి, చేస్తుంది కూడా అనేటువంటి మాట వారు చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క సమ్మతితోటి ఆ స్టిక్కర్ వాళ్ళ ఇంటి గోడ ముందు అంటిస్తున్నాం. ఇవాళ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఈ ప్రభుత్వం బాగా చేయదు అనేటువంటి మాట ఎక్కడ చెప్పలేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 1000 రెట్లు బాగుంది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట అందరూ చెప్తున్నారు. అందుకే అందరూ సంతోషంగా ఆ స్టిక్కర్లు అంటించుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంతో పాటు ఈ సందర్భంగా మేము ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఇంకా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించడానికి ఇవాళ రోడ్లు అధ్వానం చేసేసారు 5 సంవత్సరాల కాలంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం గంట ప్రయాణంలో రావాల్సినటువంటి గమ్యం మనకి 2 గంటలైనా రాలేకపోయిన పరిస్థితిని వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే అధికారంలోకి రాగానే చెప్పింది పక్కా రోడ్లు వేయడానికి, సీసీ రోడ్లు వేయడానికి మన దగ్గర ఇంకా డబ్బు లేదు కనుక కొంత సమయం పడుతుంది కనుక ముందుగా రిపేర్లు చేసేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం ఇవాళ చాలా రోడ్లలో రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆ రోజున మనం చెప్పాం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేదు ఎక్కడ వేరు వాళ్ళు అనేటువంటి మాట చెప్పాం. ఇవాళ అలా కాకుండా ముందుగా పెద్ద గుంటలు ఉన్న చోట రిపేర్లు ప్రారంభించండి, రిపేర్లు చేసిన తర్వాత త్వరలోనే డబ్బు సమకూర్చుకుని వెంటనే పక్కా రోడ్లు వేద్దామనేటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ప్రజలకి ఏది కావాలి, ఒక డ్రైన్ కావాలి కదా, ఒక రోడ్డు కావాలి, లేకపోతే వీధి లైట్లు కావాలి, మంచినీరు కావాలి.
ముఖ్యంగా మంచినీరు లేదనేటువంటి మాట. దాంతోపాటు పారిశుద్ధ్యం కావాలి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయేటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కనపడతా ఉంటుంది. వీటన్నింటినీ కూడా మనం పరిష్కరించాలి. తప్పనిసరిగా మీకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మీ జీవనాన్ని వెళ్ళదీసేటువంటి పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. దాన్ని మేము ఎక్కడా కూడా దూరం చెయ్యం. మీకు ఉపయోగపడే విధంగానే మేమందరం కృషి చేస్తామనేటువంటి మాట కూడా మీకు చెప్పడానికి మేము ముందు నిలబడ్డాం. మంచి జరుగుతుంది చేసేమనేటువంటి మాట చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అనేటువంటి మాటని 2047 నాటికి తీసుకురావాలనుకుంటుందో అటువంటి వికసిత భారతదేశంలో అయితే మన రాష్ట్రం వరకు స్వర్ణాంధ్రను తీసుకురావడానికి త్వరలోని అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి 2047 నాటికి మనం స్వర్ణాంధ్రని రూపుదిద్దుకునే విధంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను. 2047 ఎందుకు అని మీరు అడగచ్చు. మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. అంటే 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా బంగారుమయం కావాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాన్ని ఒక్కొక్కటి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాల విషయం కానివ్వండి, లేకపోతే మీకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పామో దాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తున్నాం. దీపావళి వచ్చే నాటికి మొట్టమొదటి సిలిండర్ మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. కాకపోతే మీ అందరికీ ఈ వేదిక నుంచి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అదేంటంటే ఇవాళ 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేసారు. మనం ఏ పథకాలకి మనం ఇందాక మంచినీళ్ళ గురించి మాట్లాడాను నేను. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీకు మంచినీళ్ళు ఇవ్వని చెప్పి డబ్బు పంపితే ఆ డబ్బును కూడా గత ప్రభుత్వం వేరే దారులు మళ్ళించేసి వాళ్ళ సొంత జోబుల్లో వేసేసుకుంది. అయితే ఇవాళ మనం మీకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా మన దగ్గర డబ్బు కావాలి. ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి బకాయిలు కూడా వాళ్ళకి 1600 కోట్ల బకాయిలు ఆ ప్రభుత్వం తీర్చి వెళ్లాల్సిన బాధ్యత ఉంటే ఆ బాధ్యతను వాళ్ళు విస్మరిస్తే ఈ ప్రభుత్వం ఆ బాధ్యతను భుజాన వేసుకుని 1600 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చింది. అంటే బకాయిలు తీర్చడానికి డబ్బు ఉండి కాదు, మన ఖజానాలో డబ్బు ఉండి కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, అదేవిధంగా నాబార్డ్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి రైతు సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళ బకాయిలు తీర్చడానికి ముందుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం. అలా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలని తప్పనిసరిగా చేపడతాం. ఇప్పుడు మీ దగ్గర కూడా ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది. అది కూడా మాకు స్పష్టంగా తెలుసు. టిట్కో ఇళ్ళు మీ అందరి దగ్గర కూడా ఎక్కువ మంది దగ్గర ఆ ఇబ్బంది కనపడతా ఉంటుంది. ఆ టిట్కో ఇళ్ళు ఆ రోజున తెలుగుదేశం సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. నిర్మించి మీలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారందరికీ అందించే సమయంలో ప్రభుత్వం పడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు ఒక్కటి చెప్పండి, ఈ 5 సంవత్సరాల కాలంలో లబ్ధిదారులు ఎవరికైనా ఒక్క టిట్కో ఇచ్చినటువంటి దృష్టాంతం ఏదైనా ఆ ప్రభుత్వం దగ్గర ఉందా అంటే ఎవరిని అడిగినా ఎవ్వరూ ఏమీ లేదని చెప్తా ఉన్నారు. దానికి తోడు జరిగింది ఏంటంటే ఆ రోజు పత్తిళ్ళు వస్తుంది కదా అనే ఉద్దేశంతో 1 లక్ష రూపాయలు కట్టాలి అంటే బ్యాంకులో లోన్ తీసుకుని 1 లక్ష రూపాయలు తీసుకుని కట్టారు. దాంతో పాటు మీరు అప్పటి వరకు ఉన్నటువంటి అద్దె ఇంట్లోకి బయటికి వెళ్ళిపోతాం, త్వరలో ఇల్లు ఇచ్చేస్తారు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోతే అద్దె కట్టే భారం తగ్గుతుంది కదా అనుకున్నారు. ఇవాళ చూస్తే నేను ఎన్నికల సమయంలో తిరిగాను గ్రామాల్లో. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక పక్కన బ్యాంకు వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారండి, డబ్బు కట్టమని, లోన్ కట్టమని, మరో పక్కన మాకు సొంత ఇల్లు వచ్చేస్తే అద్దె కట్టే భారం ఉండదు అనుకుంటే మళ్ళీ అద్దె కట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఇలా మేము ఇబ్బందుల్లో ఉన్నాం అనేటువంటి మాట కూడా వారు చెప్తూ ఉన్నారు. దానికోసమే కేబినెట్ మీటింగ్ లో మేమందరం ముఖ్యమంత్రి గారిని కోరాం. ఈ టిట్కో ఇళ్ల విషయంలో, లేకపోతే మొన్న వాళ్ళేదో గొప్పగా పేరు పెట్టుకుని ఇళ్ల కార్యక్రమం ఉన్నారు, ఆ విషయంలో వెంటనే లబ్ధిదారులందరికీ
పేద వర్గాల వారికి ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలనేటువంటి మాట చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. అదే కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నాం. తప్పకుండా టిడ్కో ఇళ్ల విషయంలో లబ్ధిదారులకి న్యాయం చేసి తీరుతామనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలియజేశారనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. కోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. దీనికి ఉదాహరణ తాజాగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ప్రమాణమే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు తిరిగినంత హుషారుగా చాలా మంది తిరగలేరు. కానీ ఆయన మొన్న కృష్ణా నదికి వరద వస్తే విజయవాడ పట్టణం మునిగిపోతే 20 రోజుల పాటు ఆయన ఇంటికి వెళ్లకుండా కేవలం కలెక్టర్ ఆఫీసులో బస్సులో పడుకుని పేద ప్రజలకి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా బయటకు వస్తే జనం మీద పడిపోతారనేటువంటి పరిస్థితి మనకి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కనపడుతుంది. ఆయన ఏదన్నా కార్యక్రమానికి బయటకు వస్తే విపరీతంగా జనం వస్తారు. అందుకే ఆయన చెప్పారు, నేను 6 కోట్ల రూపాయలు నా సొంత డబ్బుని ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇస్తాననేటువంటి వాళ్ళతో 6 కోట్లు ఇచ్చేటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నారు. ఇవాళ మీకు ఒకటే నేను మనవి చేయదలుచుకున్నది, గత ప్రభుత్వం లాగా ఏకపక్ష ప్రభుత్వం కాదు ఇది. ఆ మూల కూర్చుని ఆ సౌధంలో కూర్చుని ఆ ప్యాలెస్ లో కూర్చుని ఆ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏది తోస్తే అది తోచినట్లుగా చేసేసేవాడు ఆయన. ఇవాళ అలా కాదు. పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పక్కన, పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వారిద్దరికి పైన సహకరించేటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్కన, ముగ్గురు కలిసి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికే మీ ముందుకు వస్తా ఉన్నారు. అందుకే 100 రోజుల్లో మేము ఇది చేశామని సగర్వంగా చెప్పడానికి ఈ కార్యక్రమాలు మేము చేయగలిగాం. ఉన్న 3 నెలల్లో, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలిగామని సగర్వంగా చెప్పుకోవడానికే మీ ముందుకు వచ్చి మేము నిలబడ్డాం. మీ ఆశీస్సులు తీసుకోవడానికి, మీ సూచనలు తీసుకోవడానికి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముందు నిలబడ్డామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీలో చాలా మందికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక దాన్ని విన్నారు. అది ఒకరు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయి ఉంటే మనకున్న భూముల్ని అక్కడ రాకెళ్ళిపోయే పరిస్థితి. అక్కడ ఎవరైతే ఆ ప్రభుత్వంలో ఎంతలాంటి పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు మన భూములు తన్నుకుపోయే పరిస్థితి ఉండేది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసిన సందర్భాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సర్వే రాళ్ళు వేస్తే సర్వే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాల విధాన్ని మనం రోజు చూడాలన్నట్టుగా ఆయన ఫోటో, లేకపోతే మనకి ఇచ్చేటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఎవరిదన్నది? మీ తండ్రి మీ తాతగారు మీకు సంపాదించి పెట్టినటువంటి ఆస్తి. ఆ పాస్ బుక్ మీద వాళ్ళ ఫోటోలు ఉండాలి. వాళ్ళు మీకు వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిని మీరు అనుభవిస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు ఇవ్వడం వల్ల మీరు దాన్ని అనుభవించుకోలేదు. అందుకే ఈ అధికారంలోకి రాగానే వెంటనే రాజముద్ర ఉండాలి తప్పితే పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటోలు ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకుని పాస్ బుక్ల మీద పూర్తిగా రాజముద్రతో మీకు అందించే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం. ఇలాగా ఏదైతే దుష్ట కార్యక్రమాలు వాళ్ళు ఆ రోజు చేపట్టారో ఒకటిని సరి చేసుకుంటూ మీ అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరికీ నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటన కూడా తెలుసు. ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విషయంలో కూడా జరిగిన అపచారం మీకు తెలుసు. వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ గా అందరూ ప్రూవ్ చేసింది ఏంటంటే ఆ నెయ్యిలో కల్తీ ఉంది, ఆ కల్తీ నెయ్యి వాడుతున్నారు, అందులో చాలా ప్రాబ్లం ఉందనేటువంటి మాట అందరూ ఒప్పుకున్నారు. దాన్ని 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా నడిపేవాళ్ళు తక్కువ రేటుకి నాణ్యత లేనటువంటి నెయ్యి వాడారంటే తిరుమల పవిత్రతని ఏ రకంగా దెబ్బతీశారో మనకు తెలుసు. అందుకే ఇవాళ మనందరం కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష ఏంటంటే ఎవరి మతానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాల్సిన దీక్ష. ఎవరైనా అది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా వాళ్ళ మనోభావాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి మనం నమ్మి ఎవరికి ఎక్కడ ఏ తప్పు జరిగినా దాన్ని సరిదిద్దాల్సింది ప్రభుత్వమే అనేటువంటి మనం నమ్మి ఇవాళ
ప్రసాదం ఏదైతే ఉందో, లడ్డు ఏదైతే ఉందో దాని నాణ్యతతో తీసుకురావడానికి, అదేవిధంగా క్రిస్టియన్స్ యొక్క మనోభావాన్ని కాపాడడానికి, ముస్లింస్ యొక్క మనోభావాన్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఉండాలనేటువంటి మాటతోటి, మీ చల్లని మనస్సుతోటి, అమృత హస్తాలతోటి ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనేటువంటి మాట మీరు చెప్తే, మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ మంత్రిగా, శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గానికి ఉన్న నేను, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శేషారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరూ కలిసి మీ అందరి సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ, నన్ను కేవలం శాసనసభ్యుడిగా ఎక్కించినటువంటి ఈ నియోజకవర్గ మహిళా మండలికి, పెద్దలకి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎన్నికల్లో చెప్పిన విధంగానే నేను మంత్రిని అనిపించుకోవడానికో, ఎమ్మెల్యేని అనిపించుకోవడానికో సిద్ధంగా, నేను మీ సేవకుడిని అనిపించుకోవడానికే సిద్ధంగా ఉన్నాననేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. సార్